హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీమ్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జేఈఈ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్లోని మనకి 28 ఆగస్ట్ 2022లో వచ్చిన 10th నెంబర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం మనం. ఓకే, దీనికి యాక్చువల్గా మనకున్న మార్కులు 4, నెగిటివ్ అయితే -2. ఓకే, రైట్. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. Let A1, A2, A3 are in AB with A1 is equal to 7 and common difference is 8. Let T1, T2, T3 are and so on such that T1 is equal to 3 and Tn plus 1 minus Tn is equal to An for n greater than or equal to 1. Then which of the following is oblique or true? అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో అడ్వాన్స్ క్వశ్చన్లో ఎన్ని అయినా ట్రూ కావచ్చు. ఓకేనా, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ట్రూ కావచ్చు. రైట్, ఇప్పుడు ప్రాబ్లమ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ చూడండి, A1, A2, A3 అండ్ సో ఆన్, ఇవి సో ఆన్ అన్నట్టు ఆర్ ఇన్ ఏపీ. ఫస్ట్ టర్మ్ A1 7 అంటే ఏంది, ఫస్ట్ టర్మ్ రాసుకోండి. ఇలా A1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏం ఇచ్చాడు మనకి, కామన్ డిఫరెన్స్ ఈజ్ 8 అట, అంటే D ఈజ్ ఈక్వల్ టు 8. సో D ఈజ్ ఈక్వల్ టు 8 మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ తెలుసు, డిఫరెన్స్ తెలుసు. సో నువ్వు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చా లేదా? రైట్. నెక్స్ట్ వచ్చేసి లెట్ T1, T2, T3 సో ఆన్ ఆర్ సచ్ దట్ T1 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ సిరీస్ ఇది ఏ సిరీసో తెలీదు, బట్ ఫస్ట్ టర్మ్ అట 3. నెక్స్ట్ Tn ప్లస్ 1 మైనస్ Tn ఈజ్ ఈక్వల్ టు An. ఫ్రెండ్స్ చూడండి, ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే వీటి యొక్క డిఫరెన్స్ అట ఈ ఏపీలో ఉన్నటువంటి A1, A2, A3 బేస్ చేసుకొని ఉంటుందట. సో ఇందాకేమో ఏపీలోవి డైరెక్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇవ్వలే నీకు. కానీ ఇది ఏం చెప్పాడు, దీని యొక్క డిఫరెన్స్ ఏఎన్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది, ఎన్ వాల్యూని బేస్ చేసుకుని ఉంటుంది, ఎన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to సో ఆన్. ఓకే, అయితే మనకి ఏం కావాలంటే ఇప్పుడు T20, నెక్స్ట్ సమ్ ఆఫ్ T20 అంటే S20 కావాలి. ఇక్కడ T30, ఇది S30. ఇందులో ఏవి కరెక్ట్ అని అడిగాడు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఫస్ట్ టర్మ్ ఏంటి చెప్పండి, A1 7, D ఎంత, కామన్ డిఫరెన్స్ ఎంత 8. సో దీని నుంచి టర్మ్స్ రాయండి, మిగిలిన టర్మ్స్ రాయండి. A1 7 ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్, A1 ఈజ్ ఈక్వల్ టు 7. A2 ఎంత అవుతుంది, 7 ప్లస్ 8 ఎంత 15. నెక్స్ట్ A3 15 ప్లస్ 8 ఎంత 23. A4 23 ప్లస్ 8 ఎంత 31. A5 31 ప్లస్ 8 ఎంత 39. సో మనం ఇప్పుడు అండ్ సో ఆన్ ఎక్కడ వర్క్ చేయాలి అనేది, అంటే మనం A20 చేయాలంటే చూద్దాం. మనకి T1, T2, T3 కూడా చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్, T1 ఎంత 3. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చి T2 కావాలంటే ఏం చేయాలి, Tn ప్లస్ 1 మైనస్ Tn చేయాలి. సో n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 అంటే n ఈక్వల్ 1 పెట్టండి. 1 పెడితే ఏమొస్తుంది చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, కెన్ ఐ రైట్ దిస్ యాజ్ Tn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు Tn ప్లస్ An అని రాసుకోవచ్చా? ఎస్ అన్న, రైట్. ఇప్పుడు నాకు n ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ ఇచ్చేసి, ఇది T1 ఇచ్చేసిండు, నాకు ఏం కావాలంటే 2 రావాలి. 2 కావాలంటే n ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, 1 పెట్టండి. n1 అంటే T2. వాట్ ఈస్ T2? T1 ప్లస్ A1. T1 ఏంటిది 3, A1 ఎంత 7. సో రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, నాకు 10 వస్తుంది. ఓకేనా, సో T2 ఎంత 10. ఇప్పుడు నాకు T3 కావాలి. వాట్ ఈస్ T3 అంటే T2 ప్లస్ A2. వాట్ ఈస్ T2? 15. సారీ, T2 ఎంత 10, A2 ఎంత 15. సో 15 ప్లస్ 10 ఎంత 25. మళ్ళీ T4 అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది మనకి 48 వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము T20 దాకా చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. మరి ఎలా సాల్వ్ చేయాలి దీన్ని? ఎస్, ఇవి ఏపీలో ఉన్నాయా అసలు? ఇవంటే ఏపీలో ఉన్నాయి. వాట్ అబౌట్ దిస్ 3, 10 డిఫరెన్స్ ఎంత 7. 7కి 25కి డిఫరెన్స్ ఎంత మళ్ళీ 15. 25కి 48కి డిఫరెన్స్ ఎంత 23. అంటే ఇది ఒక కామన్ డిఫరెన్స్ లాగా లేవు, రేషియో లాగా అంటే జీపీలో లాగా కూడా లేదు. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి? వీ హ్యావ్ ఏ ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములాలో బేస్ చేసుకుని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు Tn ఎంత టర్మ్ కావాలి కదా, ఎంత టర్మ్ కావాలంటే ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్. T1 ఎంత 3, T2 ఎంత 10, T3 ఎంత 25, T4 ఎంత 48. ఓకే, ఇక్కడ వరకు ఈ విధంగా సిరీస్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్ములా బేస్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 7, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 15, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 23. ఆమె కరెక్టా? మళ్ళీ ఈ రెండింటి డిఫరెన్స్ కనుక్కోండి, ఎంత
8. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 8. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 0. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇగో ఈ టర్మ్స్ని తీసుకోవాలి. ఇది 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 ఈ 3 ఇది ఆల్రెడీ 0 వచ్చింది కదా మనకి హ్యాపీ. సో ఇప్పుడు ఎలా చేయాలి? ఎంత టర్మ్ అంటే 3 ప్లస్ 7 ఇంటూ మనకు ఫార్ములా, మీలో కొంతమందికి ఫార్ములా తెలుసు ఆల్రెడీ, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. 3 ప్లస్ 7 టైమ్స్ ఆఫ్ n-1. ఏపీలోను ఇప్పుడు మనకి ఏపీలోను జీపీలోను హెచ్పిలోను ఇస్తే మనం కనుక్కోవచ్చు, కానీ అలా లేని పక్షంలో మనం ఈ విధంగా చేయాలన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ది 3 కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ టర్మ్ రాయాలి. నెక్స్ట్ ఇది లైన్ని ఒకటి తగ్గిస్తే n-1 అనుకోండి. n-1 ఫ్యాక్టోరియల్, n-1 C0, n-1 C1. ఇప్పుడు ఏంటి అంటే n-C2 అంటే n-1 ఇంటూ n-2/2 ఫ్యాక్టోరియల్ అన్నట్టు. సో ఈ విధంగా ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఇది n-C0, n-C1, n-C2 టైప్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ది 3 ప్లస్ 7 మల్టిప్లై చేస్తే వస్తుంది 7n - 7. ఇది 2 ఫ్యాక్టర్ అంటే 2 కదా, 2 1s are 2, 2 4s are 8. సో 4 టైమ్స్ కదా, 4 టైమ్స్ ఆఫ్ n-1 ఇంటూ n-2 ఏమవుతుంది n స్క్వేర్ మైనస్ 3n ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. 3 ప్లస్ 7n - 7 ప్లస్ 4n స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 4 ఇస్ 12n. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏది మనకి 4n స్క్వేర్ రాయండి. డిగ్రీ 2 ఉంది కాబట్టి 4n స్క్వేర్. 7n - 12n ఎంత -5n. ఇప్పుడు కాన్స్టెంట్స్ రాయండి ఫ్రెండ్స్. ఇది 3 - 7 ఎంత -4. -4 ప్లస్ 8 ఎంత +4. ఓకే, దిస్ ఈస్ nth టర్మ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇది nth టర్మ్ అయితే నీకేం కావాలి? T20 సమ్ ఆఫ్ ద 20 టర్మ్స్, T30 TK కావాలి మీకు. ఆమె కరెక్ట్ అన్నా? ఎస్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందాకటివి ఇక్కడ రాసాం. మళ్ళీ T20 సమ్ ఆఫ్ 20 టర్మ్స్, T30 సమ్ ఆఫ్ 30 టర్మ్స్లో ఏవి కరెక్ట్ అనేవి ఒకసారి చెక్ చేసుకున్నాం. ఐ థింక్ మీకు చాలా ఈజీ అనుకుంటే ఇది చేయడం, మీరు కూడా ట్రై చేయండి. రైట్, ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ T20 కావాలి అంటే n ప్లస్లో ఏం పెట్టాలి? n = 20 పెడదాం. n = 20. దెన్ T20 = 4 ఇంటూ 20 స్క్వేర్ ఎంత 400 మైనస్ 5 ఇంటూ n ఎంత 20 ప్లస్ 4. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 1600 మైనస్ 100 అంటే 1500. 1504 ఫ్రెండ్స్. మనకి T20 ఎంత వచ్చింది? సింప్లిఫై చేస్తే 1504 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఇది T20 1604 ఆప్షన్ ఇచ్చింది. సో ఇది తప్పు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంది? T30 కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ద 20 టర్మ్స్ కనుక్కుందాం. ఓకే, నౌ సమ్ ఆఫ్ ద 20 టర్మ్స్ అంటే S20 కదా. S20 అంటే సమ్మేషన్ మనం తీసుకోవాలి. సమ్మేషన్ తీసుకుంటే 4 టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ n స్క్వేర్ మైనస్ 5 టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ n ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ 1. చూడండి ఫ్రెండ్స్, మనకి సమ్మేషన్ n స్క్వేర్ ఫార్ములా ఏంది? n ఇంటూ n+1 ఇంటూ 2n + 1/6. సో 4 ఇంటూ n ఎంత మనకి 20 కదా. సో ఇది నాకు S20 కదా కావాల్సింది మనకి, S20. సో n20 అనుకున్నాం. 20 ఇంటూ 20 + 1 ఎంత 21. n ఇంటూ n+1 ఇంటూ 2n + 1. సో యూ విల్ హ్యావ్ 41/6 మైనస్ 5 ఇంటూ సమ్మేషన్ n ఎంత n ఇంటూ n+1/2. సో 20 ఇంటూ 21/2 ప్లస్ 4 ఇంటూ సమ్మేషన్ 1 ఎంత n. n అంటే ఏంటిది ఇక్కడ 20. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, 2 2s are 2 3s are 3 1s are 3 7s are. am I correct or not? Right, so 20 into 4 into 7 into 41 is 1180. okay, minus ఇది 2 1s are 2, 2 10s are 20. so ఇప్పుడు మళ్ళా 5 into 10 into 21 50 into 21 minus 1050 వస్తుంది మనకి. am I correct or not? రైట్, ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 20 అంటే 80. సో ఈ రెండు యాడ్ చేయండి, దీన్ని సపరేట్ చేయండి. దెన్ యూ విల్ హ్యావ్ 10510. దిస్ ఈజ్ విచ్ వాల్యూ? S20 అంటే సమ్ ఆఫ్ ది 20 టర్మ్స్ ఆఫ్ T1 T2 T3 సో ఆన్. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఆప్షన్ కరెక్ట్ వచ్చిందా లేదా? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నౌ ఇప్పుడు T30 చేద్దాం. T30 అంటే n ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి నువ్వు 30. సో T30 చేయండి, ఏమొస్తుంది మనకి? T30 అంటే 4 టైమ్స్ ఆఫ్ 30 హోల్ స్క్వేర్ ఎంత 900. 4 టైమ్స్ ఆఫ్ 900
మైనస్ 5 టైమ్స్ ఆఫ్ 30 ప్లస్ 4. దీన్ని సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్, చెప్పండి నాకు ఎంత వస్తుంది ఆన్సర్. 3600 ప్లస్ 4 మైనస్ 150 సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి 3454 వస్తుంది. 3454 ఏనా? ఎస్. సో మనకు ఆప్షన్ సి ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మనకి లాస్ట్ సమ్ ఆఫ్ 30 టర్మ్స్ చేద్దాం. ఎస్ 30 చేయాలి. సో ఇక్కడ సింపుల్గా ఇదే కదా, n ప్లస్ ఏమంటారు మనం 30 పెట్టేస్తే అయిపోతుంది. ఆమె కరెక్ట్ అన్నట్టు. సో 30 పెడదాం చూడండి. S30 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 30 ఇంటూ 31 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ 30 ప్లస్ 1 అంటే 61/6 మైనస్ 5 టైమ్స్ ఆఫ్ 30 ఇంటూ 31/2 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ n ఎంత ఇక్కడ 30 కదా, 4 ఇంటూ 30. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి ఫ్రెండ్స్. ఇది 6 1s are 6, 6 5s are 30, 2 1s are 2, 2 15s are 30. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 4 ఇంటూ 5 ఇంటూ 31 ఇంటూ 61 మైనస్ 5 టైమ్స్ ఆఫ్ 15 ఇంటూ 31 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 30. ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తే 37820 వచ్చింది. మైనస్ సెకండ్ టర్మ్ వచ్చేసి 5 ఇంటూ 15 ఇంటూ 31 సింప్లిఫై చేస్తే 2325 వస్తుంది ప్లస్ 120. ఇప్పుడు దీన్ని మొత్తం ఓవరాల్గా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందో చెక్ చేయండి మీరు. 35615 వచ్చింది. ఆన్సర్ చూడండి 35610. సో ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? కాదు. సో ఇది తప్పు. ఇప్పుడు చెప్పండి ఓవరాల్గా ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ మనకి? ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆర్ ద కరెక్ట్. ఈజీ ఉందా లేదా మనకి ఇది? ఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.